అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. రిఫర్మేషన్ అని అర్థం. సైన్స్ భాషలో చెప్పాలంటే పాలు కాగినప్పుడు కాచితే ఒక సంస్కారం జరిగింది. కాచిన పాలల్లో తోడు పెడితే పెరుగైంది, అదొక సంస్కారం అయింది. పెరుగును చిరికితే వెన్న వచ్చింది, అదొక సంస్కారమైంది. వెన్న కాచితే నెయ్యి వచ్చింది, అదొక సంస్కారమైంది. ఇక నెయ్యిని ఏం చేసినా ఏం కాదు. అందుకే యజ్ఞంలో నెయ్యి వేస్తారు. పాలు, పెరుగు, వెన్న అన్నీ బాగా ఈ మధ్య ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయి అన్నీ బారబోతున్నారు. కానీ నెయ్యి తప్పితే ఏమి వేయకూడదు. యజ్ఞం మొత్తం దొరికినవన్నీ బారేస్తున్నారు. పట్టు చీరలు కూడా వేసేస్తున్నారు పూర్ణాహుతి. అంటే ఏమి ఇస్తే అంత పుణ్యం. అలా కాదమ్మా. పైగా పారేయవలసింది మన కోరికలు, మన క్రోధాలు, మన అసూయలు. అక్కడ మంత్రాలు ఉన్నాయి అలాగా. ఏషవో కామ కామాయ స్వాహ, ఏషమన్యవే స్వాహ అని స్పష్టంగా మంత్రాలు ఉన్నాయి. ఈ కోరికలు అందులో వదిలేయమని అర్థం, అసూయ అందులో వదిలేయమని అర్థం, కోపం అందులో వదిలేయమని అర్థం. యజ్ఞంలో పూర్ణాహుతి అంటే అర్థం అది. పట్టు చీరలోనూ మిగిలిన కట్టి పొలాలు కాదు. ఏది వదిలేయాలో వదిలేయడం మానేసి మన దగ్గర ఎట్టు పెట్టుకుని వస్తువులన్నీ వదులుతాం. వస్తువులతో ఉపయోగమే ఉంది.